కన్నవారిని ఉన్న ఊరిని వదిలి కళ్ళ నిండా కలలతో సముద్రాలు దాటిన భారతీయుడికి అగ్రరాజ్యం ఓ కొత్త నరకాన్ని చూపిస్తోంది. అవకాశాల స్వర్గధామం అనుకున్న దేశంలో కనీసం తలదాచుకోవడానికి ఓ గూడు దొరకని దయనీయ స్థితి. చేతిలో డబ్బు, ప్రపంచం మెచ్చిన ప్రతిభ ఉన్నా అద్దె ఇంటి కోసం కాళ్ళరిగేలా తిరగాల్సిన దుస్థితి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న పొరపాటు కాదు, పక్కా ప్రణాళికతో భారతీయులను పక్కన పెడుతున్న పక్షపాతం. అసలింతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? అగ్రరాజ్యంలో అద్దె కష్టాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలోని ప్రఖ్యాత కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. లక్షల జీతం, అన్నీ పక్కా. కానీ అద్దె ఇంటి కోసం అప్లై చేస్తే సమాధానం రిజెక్టెడ్. ఎందుకు? కారణం అడిగే హక్కు లేదు, వివరణ ఇచ్చే సోయి లేదు. ఇదే కథ పదే పదే పునరావృతం అవుతుంది. ఇక్కడే అసలు అనుమానం మొదలవుతుంది. ఇంటి యాజమానులు అద్దెకు ఇచ్చేటప్పుడు తెర వెనుక ఓ అదృశ్య ఫిల్టర్ను వాడుతున్నారనేది బలపడుతున్న వాదన. మీది H1B వీసానా? మీకు అమెరికాలో క్రెడిట్ హిస్టరీ లేదా? అయితే మీ అప్లికేషన్ డస్ట్బిన్కే. ఇది ఆర్థిక భద్రత పేరుతో అమెరికా ఆడుతున్న నాటకమా, లేక భారతీయులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పక్షపాతమా? ఈ ప్రశ్నకే ఇప్పుడు సమాధానం దొరకడం లేదు. ఈ సమస్య కేవలం కొద్ది మందిది కాదు. గణాంకాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 45 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఇది అమెరికాలోని అతిపెద్ద వలస సమూహాల్లో ఒకటి. దీనికి తోడు ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయుల గృహ అవసరాలు భారీగా ఉంటాయి. కానీ డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో అసలు సంక్షోభానికి కారణమవుతోంది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో రెంటల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అందుబాటులో ఉన్న ఖాళీ ఇళ్ల శాతం 6% కంటే తక్కువకు పడిపోయింది. అంటే ఇల్లు తక్కువ అడిగేవారు ఎక్కువ. ఈ పోటీలో ఇంటి యాజమానులు తమకు నచ్చిన వారిని ఎంచుకునే స్వేచ్ఛను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి స్థానిక ఆర్థిక చరిత్ర లేని కొత్త వలసదారులు, ముఖ్యంగా భారతీయులు సులభంగా తిరస్కరణకు గురవుతున్నారు. యాజమానులు విధిస్తున్న షరతులు భారతీయులకు గుదిబండగా మారాయి. 700కు పైగా క్రెడిట్ స్కోర్ అడుగుతున్నారు. నెల అద్దెకు 2-3 రెట్లు అధికంగా సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే స్థిరపడిన స్థానిక గ్యారెంటర్ ఉండాలని నిబంధన పెడుతున్నారు. కొత్తగా దేశంలో అడుగుపెట్టిన భారతీయులకు ఇవన్నీ సమకూర్చుకోవడంతో దాదాపు అసాధ్యం. ఇది ఆర్థిక భద్రత ముసుగులో జరుగుతున్న వివక్ష కాదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా భారతీయుల ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఒక ఇల్లు దొరకడం కోసం 10ల సార్లు తిరస్కారానికి గురయ్యామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, నెలల తరబడి స్నేహితుల ఇళ్లలో తాత్కాలిక వసతుల్లో తలదాచుకోవాల్సి వస్తోందని మరికొందరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ అనుభవాలు అమెరికాలో భారతీయులు పడుతున్న మానసిక క్షోభకు అద్దం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మానవ హక్కుల గురించి మాట్లాడే అమెరికా ప్రభుత్వం ఈ అమానవీయ వైఖరిని ఎందుకు పట్టించుకోవడం లేదు? రెంటల్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఏదేమైనా వేలాది మంది భారతీయుల గుండెల్లోంచి ఒకే ఒక్క ఆవేదన పెళ్లిబుక్కుతోంది. అన్ని అర్హతలు, ఆర్థిక స్తోమత ఉండి కూడా ఒక భారతీయుడిగా మాకు ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు లేదా? మాకు ఓ ఇల్లు దొరకదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు అగ్రరాజ్యంలో భారతీయుల ఈ అద్దె ఇంటి ఆవేదన కొనసాగుతూనే ఉంటుంది.